ఇక రెండు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇడుపులపాయలో వైఎస్ షర్మిల నివాళులు అర్పిస్తున్నారు. ప్రలేష్ లైవ్ చూద్దాం. కీర్తన ద్వారా దేవునికి మహిమ, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ సందర్భానికి సిద్ధపరిచిన వాక్యము లూకా శుభవార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించమనవి. లూకా 1:17 అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ప్రియులారా, మనం చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనకి స్క్రీన్లో మొత్తం 3 విండోలు కనిపిస్తున్నాయి. మొదటి విండోలో ప్రజెంట్ ఇడుపులపాయలో వైఎస్ షర్మిల తన తండ్రికి నివాళులు అర్పిస్తున్నటువంటి విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా మూడో విండోలో ఉదయమే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తల్లి విజయలక్ష్మి సమక్షంలో రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు హలో అదేవిధంగా ఏపీలో ఈరోజు ఉదయమే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మితో పాటు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు తన తండ్రికి. అదేవిధంగా ప్రస్తుతం వైఎస్ షర్మిల ఇడుపులపాయలో అదే వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆ లైవ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ 10 సంవత్సరాల క్రితం జరిగిన ఏదైతే రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సేవలు, చెరగని ముద్ర, ఆయన చేసినటువంటి పాలన, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషి, ఇవన్నిటినీ కూడా స్మరించుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. అసలు వైఎస్ఆర్ పేరు వినిపిస్తేనే సంక్షేమం అనే ఒక పదం ప్రజల్లో వినిపిస్తోంది. ఆ ముద్ర ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉండిపోతుంది రాజశేఖర్ రెడ్డి అనేది చెప్తున్నారు నాయకులందరూ కూడా.
ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దూరమై ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పటికీ ఆయన చేసినటువంటి పథకాలు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, లేదంటే అవి పొందిన లబ్ధిదారులు జరిగినటువంటి మేలు గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన ఇంకా మన మధ్య నిలిచి ఉన్నట్టుగా భావిస్తున్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక ఇడుపులపాయలోనే కాదు, ఒక గాంధీ భవన్లోనే కాదు, తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఆయా పార్టీల నాయకులు సంబంధించి ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ, అటుపక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. జూలై 8, 1949లో పుట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఫైటర్, విజనరీ, ద లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు.